ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. గ్రాం దత్తాత్రేయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. గాయత్రీ పరాంబికాయ నమ. దుం దుర్గాయే నమ. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీత ప్రసీత. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీదేవియే నమ. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతే యక్షరాజాయ ధనధాన్యాధిక సమృద్ధిం దేవి దాపయ దాపయ స్వాహ. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ అనంతైశ్వర్యప్రదాయకరాయ వేదాత్మనే సకల శత్రు వినాశకరాయ ధనధాన్యాధిపతే అనంతైశ్వర్యం కురు కురు స్వాహ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరం జ్యోతిషే నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. పరబ్రహ్మణే పరం జ్యోతిషే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గ్రహాల యొక్క సంచారం మేరకి గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు చెప్పే విషయం ఏంటిదంటే, ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి కరుణా కటాక్షాలు కలగాలన్నా, ఆర్థికంగా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, ఆకస్మిక ధనయోగం కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతుంటాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా మీకంతా కూడా మంచి పరిష్కారాలు చెప్తాం. తద్వారా మీ గృహంలో అంతా కూడా సకల నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ చేయడానికి పరిష్కారం అంతా కూడా ఉపయోగపడుతుంది. తద్వారా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవి ఆవాహనం చేసుకోవాలంటే, మహాలక్ష్మీదేవిని అంతా కూడా గృహంలో వచ్చే విధంగా చేసుకోవాలంటే, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండే విధంగా చేసుకోవాలంటే గృహం అంతా కూడా శుచిగా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి వాస్తు దోషం లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీ అనేది నివారణ చేసుకోవడానికి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఉప్పుతోటి ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోవడం. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మూలల్లో అంతా కూడా ఈశాన్య దిగ్భాగం దగ్గర నుంచి తర్వాత ఉత్తర దిగ్భాగం, తూర్పు దిగ్భాగం, నైరుతి కానీ వాయువ్య మూలలో కానీ ఒక గాజు పాత్రలంతా కూడా ఉప్పు తీసుకొని, రాక్ సాల్ట్ అంతా కూడా తీసుకుని, రాళ్ళుప్పునంతా కూడా తీసుకొని ఒక 2 దోసెట్లు అంతా కూడా వేసి, దాంట్లో లవంగాలు మరియు మిరియాలు, తెల్ల ఆవాలు అన్నీ కూడా వేసి 4 రూపాయి కాయిన్స్ అంతా వేసి ఈ యొక్క మూలల్లో అంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో, ఉత్తర దిగ్భాగంలో మరియు తూర్పు దిగ్భాగంలో ఉంచడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. మిగతా మూలల్లో అంతా కూడా మామూలుగా రాళ్ళుప్పు మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. గాజు పాత్ర వాడడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. స్టీల్ పాత్ర వాడకూడదు. దీనికంతా కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. పచ్చని చెట్లంతా కూడా ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కలబంద వృక్షాన్నంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో, ఉత్తర దిగ్భాగంలో పెంచుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి ఆవాహన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సింహద్వారం దగ్గర అంతా కూడా పసుపుతో అలంకరణ చేయడం వల్ల, ప్రతినిత్యం కూడా పసుపుతో అలంకరణ చేయడం వల్ల, మంచి రంగవల్లులతోటి, ముగ్గులతోటి అలంకరణ చేసుకొని మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఈ యొక్క పూజలంతా కూడా మంచిగా ఉపయోగపడతాయి. ప్రతినిత్యం కూడా శుచిగా అయిన తర్వాత గడపకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి అక్కడంతా కూడా శ్రీం అనేది రాసి ఓంకారం కానీ శ్రీంకారం కానీ రాయడం వల్ల, గడప మీద అంతా కూడా రాయడం వల్ల మహాలక్ష్మీదేవి ఇంటికి రావడానికి, ఆహ్వానం చేసుకోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గడపకంతా కూడా శుచిగా చేస్తుంటారో, ప్రతినిత్యం కూడా శుచిగా ఉండే విధంగా చేస్తుంటారు, పసుపుతో అలంకరణ చేస్తుంటారు, పూలతోటి, పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేస్తుంటారు, మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి, ఆకస్మిక ధనయోగ ధర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గృహ ద్వారం అని చెప్పేసి అంటారు, లక్ష్మీ ద్వారం అంటారు దీన్నంతా కూడా. ఈ యొక్క సింహద్వారం దగ్గర అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవాహన కోసం అంతా కూడా సింహద్వారం దగ్గర ద్వారలక్ష్మీదేవి పూజ అంతా కూడా నిత్యం ఆచరించడం. ప్రతి అమావాస్యకి ద్వారలక్ష్మీదేవి దగ్గర ఈ యొక్క కూష్మాండ బలినంతా కూడా చేయడం. ప్రతి అమావాస్య రోజున కూష్మాండ బలి అనేది, గుమ్మడికాయనంతా కూడా బలి చేయడం అనేది మంచి ఫలితాలు పొందుతుంది. వాస్తు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరియు నిమ్మకాయలతో దీపారాధన చేయడం. ప్రధానంగా చూసుకుంటే నిమ్మకాయలంతా కూడా, మంచి నిమ్మకాయలంతా కూడా తీసుకొని దాన్ని రెండుగా కోసి
ఒక పసుపు కుంకుమ గంధంతో దాన్నంతా కూడా పసుపు కుంకుమ అద్దేసిన తర్వాత కుడి చేతిని ఎడం వైపుగా, ఎడం చేతిని కుడి వైపుగా అంతా కూడా పెట్టడం, అక్కడ కర్పూరంతో వెలిగించడం. ఎంత పెట్టిన తర్వాత నిమ్మకాయ మీద కర్పూరం పెట్టి వెలిగించాలన్నమాట. తద్వారా మీ ఇంట్లో ఉండే వాస్తు దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఉప్పునంతా కూడా సింహద్వారం దగ్గర 2 గుప్పెట్లు కానీ 4 గుప్పెట్లు కానీ ఉప్పునంతా కూడా సింహద్వారం దగ్గర పోసి 2 వైపులుగా పోసి అక్కడ దీపారాధన చేయడం వల్ల కూడా నకారాత్మక శక్తి అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మరియు పరిష్కార శాస్త్రంలో ప్రకారంగా మనకంతా కూడా కలశ స్థాపన అని చెప్పేసి అంటారు. ఒక రాగి కలశాన్ని అంతా కూడా తీసుకొని రాగి కలశంలో అంతా కూడా జలాన్ని నింపి ఆ జలమంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో శివస్వరూపంగా, ఈశాన్య దిగ్భాగంలో పరమేశ్వరుడి అంతా కూడా స్థాపన చేసుకునే విధంగా మీ ఇంటి గృహంలో అంతా కూడా ఎక్కడైతే దేవుడి గద్దె ఉంటుందో ఈశాన్య దిగ్భాగంలో అంతా కూడా రాగి కలశంలో మంచి శుద్ధమైన జలాన్ని అంతా కూడా గంగాజలం కానీ వేసి దాంట్లో చిటికెడు గంధము, తర్వాత ఈ యొక్క రోజ్ వాటర్ కానీ వేసి దాంట్లో పుష్పాన్ని వేసి చిటికెడు గంధము, పసుపు, కుంకుమ అంతా కూడా వేసి దాంట్లో అంతా కూడా ఒక 4 రూపాయి కాయిన్స్ అంతా కూడా వేసి దాంట్లో లవంగాలు వేయాలట. తద్వారా ఈ యొక్క మహాలక్ష్మి దేవి స్థిర నివాసంగా ఉండడానికి, ఆకస్మిక ధనయోగ ధర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా మహాలక్ష్మి దేవికి తామర పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి, మల్లెపూలతో కానీ కనకదార స్తోత్రం చదువుకుంటూ మహాలక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకుంటూ పూజ చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, మీ గృహంలో అంతా కూడా మనశ్శాంతమైన జీవితం కలగాలన్నా, ధనాదాయం పెరగాలన్నా ఈ పరిష్కారం అంతా కూడా అందరికీ వర్తిస్తుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చూసుకుంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు లగ్న చక్ర ప్రకారంగా శుక్రుడు లక్ష్మీకారకుడు అవుతాడు. లగ్న చక్రంలో ప్రకారంగా ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానములంతా కూడా లక్ష్మీకారకంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా అనుకూలిస్తుంది జాతకరీత్యా అంతా కూడా పరిష్కారం చెప్తాం. తద్వారా మీరంతా కూడా మంచి పరిష్కారం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కలబంద వృక్షాన్నంతా కూడా చూసుకొని దాన్నంతా కూడా కూష్మాండ స్థలంలో ప్రధానంగా గుమ్మడికాయనంతా కూడా కట్టుకుంటారు కదా. గుమ్మడికాయని కట్టడం వల్ల కూడా, గుమ్మడికాయ ఎందుకు కడతారంటే ప్రధానంగా తెల్ల గుమ్మడికాయని కానీ కట్టడం వల్ల ఈ యొక్క ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ అవడానికి, మంచి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ నివారణ అవుతేనే మీ ఇంట్లోకి అంతా కూడా మంచి దైవికమైన శక్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వాస్తు దోషాలు ఉన్నాయా లేదా, గృహంలో ఏమైనా మనశ్శాంతి లేదా, ఆర్థిక ఇబ్బందులతో తరచుగా ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ చూసుకుంటే ఈ కారణాలంతా కూడా చూసుకుంటే మీ ఇంటినంతా కూడా వాస్తు సిద్ధాంతాలతోటి మీరంతా కూడా చూపించుకొని వాస్తు నివారణ పూజలంతా కూడా ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కూష్మాండం అనేది గోళాకారంలో ఉంటుంది. ఆ కూష్మాండానికి దివ్యమైన శక్తి ఉంటుందన్నమాట. ప్రధానంగా దివ్యమైన శక్తి ఏంటిదంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలాల్లో అంతా కూడా ఎక్కువ కాలం నిలువగా ఉండేది, మంచిగా ఉండేది, అంటే పండు కులిపోకుండా ఉండేది అంతా కూడా చూసుకుంటే ఒక నెల రోజుల పాటు కానీ 6 నెలల పాటు కానీ మంచిగా కూష్మాండానికి, తెలుగు మడకానికి అంతా కూడా స్థిరంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మంచిగా ఉంటుంది. దీంట్లో అంతా కూడా మంచి దైవికమైన శక్తి ఉంటుంది. మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అంటే దీన్ని నకారాత్మక శక్తి నివారణ కోసం అంతా కూడా మంచి పదార్థంగా చెప్పడం జరుగుతుంది. దైవికమైన శక్తి ఉంటుంది. చెడు దృష్టిని అంతా కూడా నివారణ చేస్తుంది. నరఘోషణ అంతా కూడా నివారణ చేస్తుంది. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వట్టి వేరుతో చేసిన గణపతి చిత్రపటాన్ని అంతా కూడా మనకి పూజా సామాగ్రిలో అంతా కూడా అమ్ముతూ ఉంటారు. వట్టి వేరుతో చేసిన గణపతి యొక్క మూర్తినంతా కూడా పెట్టుకోవడం కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సింహద్వారం దగ్గర కీర్తిముఖుడు ఈ యొక్క రూపునంతా కూడా ఈ యొక్క సింహద్వారం దగ్గర తగిలించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గుర్రపు నాడనంతా కూడా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా సింహద్వారం దగ్గర ఈ యొక్క దీపారాధన చేయడం,
తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా సింహద్వారానికంతా కూడా పసుపు కుంకుమతోటి అంతా కూడా అలంకరణ చేయడం వల్ల మహాలక్ష్మీదేవి ఆవాహన అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు గృహంలో కూడా ఈ యొక్క తమలపాకు వృక్షాన్నంతా కూడా పెంచడం వల్ల కూడా ఆర్థికంగా కష్టాలంతా కూడా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మరియు లాఫింగ్ బుద్ధానంతా కూడా పెట్టుకుంటారు. ఇదంతా కూడా చైనీస్ వాళ్ళది. ప్రధానంగా లాఫింగ్ బుద్ధానంతా కూడా వ్యాపార స్థలంలో పెట్టుకోవడం వల్ల కూడా మనిషి అంతా కూడా ఆనందంగా ఉండడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరూ కూడా చేస్తున్నారు. కానీ మనమంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో కానీ, తూర్పు దిగ్భాగంలో కానీ, మరియు పడమర దిగ్భాగంలో కానీ ఈ యొక్క చిత్రపటాన్నంత కానీ దీంట్లో యంత్రాంగం అంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకుని దాన్నంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఈ ఏ గృహం అంతా కూడా మీకు ప్రధానంగా యోగకరంగా ఉంటుంది, వాస్తు దోషాలు ఉన్నాయా లేదా అనేది మీ జాతకరీత్యా ఈ ఒక పేరు బలం ప్రకారంగా అంతా కూడా గృహాన్నంతా కూడా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వాస్తు దోష నివారణార్థం మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా మంచి పని మీద వెళ్తున్నప్పుడు కార్యసిద్ధి కోసం ప్రతినిత్యం కూడా ఈ యొక్క తెల్ల ఆవాలు, మిరియాలు అంతా కూడా తీసుకొని కార్యసిద్ధి కావాలని చెప్పేసి ఆ మహాగణపతిని తలుచుకొని మీ చుట్టూరా అంతా కూడా తిప్పుకొని ఆ వెళ్ళే ప్రాంతం దగ్గర అంతా కూడా పడేయడం వల్ల మీకు అంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి తామర పూలతో, రోజా పూలతోటి, మల్లెపూలతో నిత్యం అర్చించడం వల్ల మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా బొబ్బర్లను నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేయడం వల్ల కూడా బొబ్బర్లు, శనగలు, ఉలువలు అన్ని కూడా నానబెట్టి తరచుగా గోమాతకంతా కూడా నివేదన చేయడం వల్ల అదృష్టి యోగం సిద్ధిస్తుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ధన ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి, మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకు అంతా కూడా తరచుగా పరిష్కారం ఆచరించడం, అన్నదానం చేయడం వల్ల కూడా ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవితం జీవించడానికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల ఐశ్వర్య ప్రాప్తి, రాజ్య సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమ. ద్రాం దత్తాత్రేయ నమ. శ్రీ మహాలక్ష్మీదేవియే నమ. కుంభరాశి జాతకులకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, లగ్న చక్రవశాత్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి, కుంభలగ్న జాతకులు మీరంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. కూష్మాండ దానాన్ని దానం చేయడం, అమావాస్య వేళల్లో, పౌర్ణమి వేళల్లో, అష్టమితి రోజులు కానీ తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణునికి మహావిష్ణు స్వరూపంగా అంతా కూడా భావించి, దత్తాత్రేయ స్వరూపంగా భావించి కూష్మాండ దానాన్ని సంకల్ప రీత్యగా అంతా ఇవ్వడం, దక్షిణ సహితంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతి శుక్రవారం రోజున బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. జాతకరీత్యా వివాహమైన తర్వాత అనంత ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది జాతకులకి అయితే, కుంభరాశి జాతకులకి వివాహమైన తర్వాతే ఐశ్వర్య యోగం అనుభవించే విధంగా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా కుంభలగ్నము, కుంభరాశి జాతకులకంతా కూడా మీకు యోగకరమైన జాతకురాలు రావాలని చెప్పేసి, మీకు యోగకరమైన మంచి ఈ యొక్క భాగస్వామి ఉండాలని చెప్పేసి ఆ జగన్మాతనంతా కూడా పూజ చేయడం వల్ల అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే గనక ఇక్కడ శుక్రుడు కానీ, బృహస్పతి కానీ, శనీశ్వరుడు కానీ యోగకరంగా ఉంటారో ఈ యొక్క కుంభరాశి జాతకులకంతా కూడా అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మి దేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకు ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువగా ఉంటుంది. కావున భగవంతుడి యొక్క సేవ చేయడం వల్ల అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవని అర్చించండి. ప్రయత్నించండి కూడా 11 ప్రదక్షిణాలు కానీ, 18 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ తరచుగా చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర, వృక్షరాజం దగ్గర ఆవ నూనెతోటి, ఇప్ప నూనెతోటి దీపారాధన చేయడం వల్ల అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా వ్యాపార స్థలంలో స్థాపన చేసుకోవడం వల్ల
ఆనందమైన జీవితం జీవిస్తారు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది, ఆనందమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క రాళ్ళు ఉప్పుతోటి పరిష్కారం అంతా కూడా అర్చించడం వల్ల ప్రధానంగా ఒక గాజు పాత్రలు అంతా కూడా ఈ యొక్క రాళ్ళుప్పునంతా కూడా తీసుకొని ఆ రాళ్ళుప్పునంతా కూడా ప్రతి ఒక్క మూలల్లో అంతా కూడా పెట్టడం, గృహంలో అన్ని మూలల్లో పెట్టడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్ర భగవాను ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం, వస్త్రదానం చేయడం వల్ల ఆనందమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంగారకుడికి ప్రీతికరంగా కూడా ఎర్రటి వస్త్రాన్ని, దానిమ్మ పళ్ళని, కూష్మాండ దానం చేయడం, ఈ యొక్క కందిపప్పును దానం చేయడం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తారు. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధల నుంచి బయటపడటం వల్ల ఆనందమైన జీవితం, ఐశ్వర్య యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురుకురు స్వాహ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ఈ పరిష్కారాలు కూడా మీరు ఆచరించడం వల్ల ప్రధానంగా పరిష్కారాలంతా కూడా అందరూ ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా తధ్యాన ప్రీత మానసాయన, ప్రధానంగా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క పెరుగన్నాన్నంతా కూడా నివేదన చేయడం వల్ల, ప్రతినిత్యం కూడా పెరుగన్నాన్ని నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం, ప్రతి అమావాస్య వేళలో దానం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గృహంలో వాస్తు దోష నివారణార్థం మీరంతా కూడా పూజలు ఆచరించడం వల్ల నకారాత్మక శక్తి నివారణ అవుతుంది. తద్వారా నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడుతూ ఉంటారు. తద్వారా ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో ఇబ్బందులు జరుగుతున్నా, ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నా, తరచుగా రోగాలతో బాధపడుతున్నా, దీర్ఘకాలికమైన అనారోగ్యాలతో బాధపడుతున్నా ఈ గ్రహాలంతా కూడా కారణమవుతుంటాయి. ఈ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో ఆర్థికంగా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి ఆరాధన చేయడం కానీ ప్రధానంగా శత్రుబాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. రాధశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. అఖండమైన ఐశ్వర్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయన నమాని జపాన్ని ఆచరించండి. అఖండమైన కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల, మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమః.